అంత పెద్ద నిజమా? ఏంటి మేడం? ఆ బుజ్జమ్మ కలెక్టర్ని కోడలుగా అంగీకరించేంత, మీ అమ్మాయితో పెళ్లి పెటాకులు చేసుకునేంత, మీ కలలుగానే మిగిలిపోయేంత అలా జరగడానికి మేము ఒప్పుకోం. జరగకూడదు అంటే వెళ్ళిన ఆ డాక్టర్ వచ్చి బుజ్జమ్మకి నిజం చెప్పకూడదు. అప్పుడు మీ అమ్మాయితో అరవింద్ గారికి పెళ్లి జరుగుతుంది. మీరు అనుకున్నది కూడా నెరవేరుతుంది. అర్థమైంది. ఏం చేస్తారు? ఆ ఇంటికి నా కూతుర్నే కోడల్ని చేస్తా. హౌ? అత్తయ్య గారికి ఆయనకి చెప్పి ఆ సాహసం నేను చేయలేను. డాక్టర్ గారు ఇంకా రాలేదు. ఆవిడొచ్చి చెప్పే వరకు ఆ నిజమేంటో తెలీదు. తెలిస్తే గాని నేనేమీ మాట్లాడలేను. అపర్ణ ఎందుకిలా రాసిందో కూడా ఆవిడ చెప్తేనే తెలుస్తుంది. నేను తప్పకుండా అడుగుతారు. అప్పు ఏమని రాసింది అత్తయ్య గారు చూసుంటారా? చూస్తే అడుగుతారు. ఏం అర్థం కావడం లేదే. ఏంటమ్మా అలా ఉన్నావు? తెలిస్తేనే కదా అరవిందా ఏమన్నా చెప్పగలను. దేని గురించమ్మా? అపర్ణకి ప్రమాదమేం లేదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. ఆ డాక్టర్ గారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. డాక్టర్ నిజమే చెప్తారుగా అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ నిజం ఏంటనే దానికోసమే అరవిందా, ఆ నిజం కోసమే. సార్, ఈ మెడిసిన్ మా దగ్గర లేదు, బయట నుంచి తీసుకురండి. నేను తీసుకొస్తానులేండి. ఎందుకు? అరవింద్ తెస్తాళ్లే. పర్లేదు అత్తయ్య గారు, నేను వెళ్తాను. మా అమ్మ చెప్పిందని. డాక్టర్ గారు ఎప్పుడొస్తారో? ఏంటండి? ఆ డాక్టర్ వచ్చేది ఈ రోడ్లోనేనా మేడం? వాళ్ళ బ్రాంచ్ హాస్పిటల్ నుంచి రావాలంటే అటే రావాలి. వస్తారు. సరే, చస్తారు. నాకంటే వీడు చాలా ఆత్రంగా ఉన్నాడు. నువ్వెళ్ళవే, త్వరగా చదువు గాని నిజాన్ని నీ శవంతోనే సమాధి చేద్దువు గాని. శ్యామల, సర్జరీ అయిపోయింది, వస్తున్నాను. కార్ ఏదో ప్రాబ్లం వచ్చింది. హలో హలో, వినిపించట్లేదు శ్యామల. హలో శ్యామల, వినిపించట్లేదు శ్యామల. రేయ్, పోనీరా. పోనీ.
పోనీ. రేయ్, డాక్టర్ డాక్టర్ చెప్పరా. మేడం అది చచ్చింది. ఎస్, అరవింద్ గారు వచ్చారు మేడం. డాక్టర్ని తీసుకెళ్తున్నారు మేడం. బావగారా? అవును మేడం. బావగారే చూడాలా? డాడీ, మమ్మీ ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? మమ్మీని చూడాలి, మమ్మీతో మాట్లాడాలి. కొద్దిగా టైం పడుతుందిరా, డాక్టర్ గారు చెప్తారు, సరేనా? డాక్టర్ గారు అత్తయ్య గారికి నిజం చెప్పమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మాటే వినడం లేదు. నేను చెప్పింది ఇంకే నమ్ముతారు. నన్ను నమ్మరు డాక్టర్, నన్ను నమ్మరు. డాక్టర్ 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 అరవిందా, ఏమైందిరా? మెడిసిన్స్కి వెళ్ళానుగా అమ్మా, వస్తుంటే చూశాను, యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్. బాయ్స్, ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురండి, క్విక్. అక్షర చెప్పలేకపోయినా నేను మీకు ఆ నిజం చెప్తాను. అరవింద్ గారికి మీ అత్తయ్య గారికి చెప్పకపోతే ఇంకెలా అక్షర? నిజం కోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్. మీలాంటి మంచివారు బతకాలి డాక్టర్, బతకాలి. బతకాలి. ఆ డాక్టర్ బతికే అవకాశమే లేదులేండి మేడం. ఒకవేళ బ్రతికితే మీరు కోటీశ్వర్లయ్యే అవకాశమే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఆలోచిద్దాం.